అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. సో మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ మూడు కూడా మనం ఒకసారి వినడం అలా కాకుండా పర్ఫెక్ట్ అయితే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆల్మోస్ట్ ఒక రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ సపోజ్ వచ్చేసరికి మీకు ఒక మోడరేట్ ఆర్ అబోవ్ యావరేజ్ ఆర్ హై లెవెల్ క్వశ్చన్స్, అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా కొద్దిగా టైం పట్టినా పర్లేదు ఆన్సర్ చేయగలం అనే కాన్ఫిడెన్స్, అసలు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఏదో ఒకటి చేసి దీనికి ఆన్సర్ ఆప్షన్ వైజ్ అయినా చెప్పగలం అనే క్లారిటీ, ఈ రెండు వచ్చినాయి అంటే మాత్రం కన్ఫామ్గా ఒక్కొక్కరికి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరికైతే సబ్ ఇన్స్పెక్టర్ వస్తుందో వారికే కానిస్టేబుల్ వచ్చేస్తుంది, వారికే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వస్తుంది, వారికే రైల్వే జాబ్ కూడా వస్తుంది. ఎందుకు ఇలా అంటే మీకు తెలుసు, వీటన్నిటిలో కూడా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్సెప్ట్ బీట్ ఆఫీసర్ తప్ప మిగిలిన వాటిలో రీజనింగ్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే రీజనింగ్ ఈజీ ఉంటుంది కాబట్టి, రీజనింగ్ ఈజీ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓకే చేసేయగలంలే అని కొంతమంది, లేదా ఎగ్జామ్ హాల్ డైరెక్ట్గా అటాక్ చేసేవాళ్ళు కొంతమంది, లేదా నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఒక 10-15 బయట రాసి ఎగ్జామ్కి వెళ్ళాడు కొంతమంది, నోట్స్ని ఎక్కువ సార్లు చేసి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే వీరికి జాబులు రావంటే వస్తాయి, ఎందుకు రావు? కానీ పర్సంటేజ్ వస్తే కొంచెం తక్కువ ఉంటుంది జాబులు రావడానికి. కానీ 100% అంటే 100% జాబ్ రావాలి అంటే, లేదా ఒక వ్యక్తికే 3-4 జాబులు రావాలి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒక వే ఉంటుంది. ఏంటా వే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్ తీసుకున్నారు అనుకుందాం. రీజనింగ్ ఎలానో కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది, అందరికీ చేస్తే ఆన్సర్లు ఈజీగా వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే సబ్ ఇన్స్పెక్టర్లో సుమారుగా 80 నుంచి 85 మార్క్స్ వరకు రీజనింగ్ నుంచి మీకు ఇస్తారు. మీరు మినిమంలో మినిమము ఇన్ టైమ్ 1 minute లోపల రీజనింగ్ క్వశ్చన్ చేసి సాల్వ్ చేసి ఆన్సర్ తెలుసుకొని బబుల్ చేయడానికి 1 minute లోపల మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, రీజనింగ్ అలా చేయాలి అంటే 1 minute లోపల వారు 85 క్వశ్చన్స్ ఇస్తే మీకు 85 minutesలో నిజంగా 85 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అందులో మీకు 75 మార్క్స్ రావాలి అంటే, 75 క్వశ్చన్స్ రైట్ అవ్వాలంటే మీరు జనరల్ ప్లేన్ విన్నాము అక్కడ పక్కన పడేసాము, లేకపోతే ఈ నోట్స్ నుంచి రాలేదు, ఇటువంటి రీజన్ చెప్పకుండా కన్ఫామ్ గా రావాలంటే ఒక వే ఉంటుంది. ఏంటా వే అంటే, రీజనింగ్ ఈజీ మార్క్స్ కాబట్టి వినేటప్పుడు ఒక క్లాస్ అన్ని డైమెన్షన్స్ లో ఒక్కొక్క లెసన్కి సంబంధించి ఒక 150 క్వశ్చన్స్ వరకు వినగలిగి, ఆ తర్వాత మీరు దీనికి ఆపోజిట్ బుక్ ఏదో ఒకటి, అంటే విన్న వాళ్ళ ఆథర్ కాకుండా ఆపోజిట్ బుక్ ఒకటి తీసుకొని దాంట్లో లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత టెస్టల్ రూపంలో డైలీ కన్ఫామ్గా ఒక 30 క్వశ్చన్స్ కానీ 50 క్వశ్చన్స్ కానీ రీజనింగ్ చేస్తే మీకు ఏదో ఒక రోజు కన్ఫామ్గా, అంటే ఒక 3 monthsకో 4 monthsకో రీజనింగ్ 90% యాక్యురసీ వచ్చేస్తుంది. ఇలా వచ్చింది అంటే సబ్ ఇన్స్పెక్టర్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే రీజనింగ్ ఎక్కువ మార్క్స్ వస్తే అర్థమెటిక్ హాఫ్ మార్క్స్ వచ్చినా మీ స్కోర్ 135-140కి వెళ్ళిపోతుంది కాబట్టి, 140కి వెళ్ళిందంటే గ్యారంటీ జాబ్ వచ్చేస్తుంది కాబట్టి, ఎందుకంటే మ్యాథ్స్ 140 వస్తే జిఎస్ ఇంకా బాగా వస్తాయి. కాబట్టి రీజనింగ్ ఒకటి ఈ వేలో ప్రిపేర్ అయితే బెనిఫిట్ ఉంటుంది. ఇక అర్థమెటిక్ అంటారు. అర్థమెటిక్ క్లాస్ నోట్స్లో మోడల్ వైజ్ నేర్చుకున్న తర్వాత క్లాస్ నోట్స్ని డైలీ ప్రాక్టీస్ చేసి ఒక 2 to 3 times ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా బుక్ తీసుకుని లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆ లెసన్ వైజ్ ప్రాక్టీస్ కూడా అయిపోయిన తర్వాత వాటికి కూడా డైలీ ఎలా లేదన్నా కూడా లెసన్ వైజ్ క్వశ్చన్స్ కాకుండా ఓవరాల్ అర్థమెటిక్ సంబంధించిన అన్ని లెసన్స్ కలిపినటువంటి పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఎలా లేదన్నా కూడా అర్థమెటిక్ కూడా 70% యాక్యురసీ వచ్చేస్తుంది. ఈ రెండు ఇలా ఎంత మ్యాథ్స్ ఉన్న వాళ్ళకైనా రావడం కష్టం, ఎక్స్పీరియన్స్ వల్ల మాత్రం అలా వస్తుంది. మీకు ఇటువంటి యాక్యురసీ వచ్చిందంటే సబ్ ఇన్స్పెక్టర్, రైల్వే, గ్రూప్ డి, అలాగే కానిస్టేబుల్ 100% జాబ్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒకటి తెలుసుకోవాలి మనం. ఇది కాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసరికి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. మొత్తం లెసన్స్ 12 ఉంటాయి ప్యూర్ మ్యాథ్స్లో, సిలబస్లు ఇచ్చింది 6 మాత్రమే. సో ఈ 12 లెసన్స్కి వచ్చేసరికి మీరు సింపుల్గా చెప్పండి, లెసన్ 4-5 days నేర్చుకున్నా కూడా 12 లెసన్స్ కలిపి 2 monthsలో అయిపోతాయి. ఆ తర్వాత మీరు ప్రతి లెసన్కి బై హార్ట్ చేయకుండా సరిగ్గా మ్యాథ్స్ వచ్చిన
తెలిసిన వారి దగ్గర కానీ లేదా ఒక మెంటర్ దగ్గర కానీ కూర్చుంటే మీరు ఒక 4 monthsలో మీకు 100కి 100% ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్యారంటీ అవుతుంది. ఎందుకని ఎనీ డౌట్ వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి నీ డౌట్స్ రెక్టిఫై అవుతున్న కొలది నీ కాన్సెప్ట్ ఇంకా కమాండ్ వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు చూడండి, ఎవరైనా ఈ విధంగా ఫాలో అయితే చాలా చిన్న ఏజ్లో సబ్ ఇన్స్పెక్టర్ లాంటి జాబులు ఈజీగా వచ్చేస్తే, కొంతమందికి అయితే 4-5 జాబులు వచ్చేస్తే చిన్న ఏజ్లో. ఇదైతే ప్రాసెస్. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ మ్యాథ్స్ బ్యాచ్ అంటే ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి క్లాస్ నోట్స్లో లెసన్కి 150 ప్రాబ్లమ్స్ చెప్పి, ఈ క్లాస్ నోట్స్ ఎలా ఉంటుందంటే మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఆ నోట్స్ని మీరు ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే వారికంటే ఎక్కువ మోడల్స్ ఉంటాయి కానీ తక్కువ మోడల్స్ అయితే ఉండవు, అటువంటి నోట్స్. ఓకే, అది కాకుండా నెక్స్ట్ వన్, లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు, ఒకవేళ నార్మల్ మ్యాథ్స్ క్లాస్ అయితే లెసన్ వైజ్ ఎగ్జామ్స్ పెడతాం. ఒకవేళ మ్యాథ్స్ మెంటర్షిప్ కావాలని చెప్పి జాయిన్ అయితే మాత్రం డైలీ మ్యాథ్స్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా. ఈ 2 రకాల అవకాశాలు ఉంటాయి. వాటిలో క్వశ్చన్స్ ఏమి ఇస్తామంటే ఆర్డి శర్మ బుక్ నుంచి కానీ, గుప్తా బుక్ నుంచి కానీ, లేదంటే మాత్రం థైరా బుక్ నుంచి కానీ, లేదా ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ. ఓకే, అలాగే అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మిమ్మల్ని రెడీ చేస్తాను ఆ విధంగా క్వశ్చన్స్ ఇచ్చి. ఈ విధంగా మీరు ఒక 3 months పాటు డైలీ 4 hours కేటాయిస్తే ఆఫ్టర్ 3 months మీరు కన్ఫామ్గా పర్ఫెక్ట్ అవుతారు. మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ కావాలనుకుంటే ఓన్లీ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సు మార్చి 7th స్టార్ట్ చేస్తున్నాం. లేదు మెంటర్షిప్ మ్యాథ్స్లో మీరు ప్యూర్ అంటే మీరు మేజర్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే మీకు ఒకేసారి భయం అనిపిస్తే మీరు మ్యాథ్స్ మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దానివల్ల ఏమైందంటే మ్యాథ్స్ మెంటర్షిప్ అనేది 6 months ఉంటుంది, ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ అనేది 3 months ఉంటుంది. మీకు నచ్చిన వాటిలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు ఒకవేళ దీనివల్ల లాస్ అయితే ఉండదు, చాలా అంటే చాలా స్కోరింగ్ ఉంటుంది. మీకు మన వీడియోలో కనిపిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా ఒకప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళే కాబట్టి బాగా బెనిఫిట్ ఉంటుంది, ఈజీగా మార్క్స్ వస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ మార్చి 7th స్టార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ 4 o'clockకి. సో మార్చి 7th 4 o'clock అందుబాటులో ఉంటే ఆఫ్లైన్ అటెండ్ అవ్వండి. ఆఫ్లైన్లో కుదరకపోతే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఆన్లైన్లో ఎలా అంటే ఆ రోజు క్లాస్ 8కి అయిపోతుంది కాబట్టి మీకు 9:30 ఆ టైం కల్లా వీడియోస్ అనేది యాప్లో పెడతాం, ఏ రోజుకి ఆ రోజు క్లాస్ వరకు. సో దీని ద్వారా మీకు బెనిఫిట్ ఉంటుంది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. వీలైతే మాత్రం ఆఫ్లైన్ ట్రై చేయండి, ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ లాంటి జాబులు గ్యారంటీగా రావాలంటే ఆఫ్లైన్ బెటర్. మ్యాథ్స్ వీలైనంత వరకు ఆఫ్లైన్ ఉంటేనే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది ఆన్లైన్ కంటే కూడా. కాబట్టి వీలైనంత వరకు మీ ఇష్టం వచ్చినట్టు ట్రై చేయండి. 2 రకాల మోడ్స్ ఉన్నాయి. ఓకేనా, కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్యూజ్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా మంచి అవకాశం. ఇంత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంత క్లారిటీ ప్రాక్టీస్ సెషన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మార్చి 7th నుంచి. ఓకే, ఒకవేళ మీకు కుదరడం ఆల్రెడీ కోచింగ్లు బాగా అయిపోయినాయి, బాగా చదివున్నారు, ఫుల్ మ్యాథ్స్ కమాండ్ ఉన్నట్లయితే మాత్రం మీరు కోచింగ్ రాకపోయినా పర్లేదు కానీ మీరు ఇందాక చెప్పిన ప్యాటర్న్ ప్రకారం రీజనింగ్, అర్థమెటిక్ స్టెప్ బై స్టెప్ బలం పెంచుకోండి. డైలీ హాఫ్ డైట్ వాటిని ప్రాక్టీస్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా. దీని ద్వారా మ్యాథ్స్ కమాండ్ వస్తే 4 జాబ్లు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, మరి ఈ విధంగా మరలా మీకు సజెషన్తో మరొక వీడియో చేస్తూ ఉంటాను. వీలైతే మాత్రం ఒక్కసారి కనిపిస్తున్న మన నెంబర్కి కాల్ చేయండి. దీని ద్వారా మీకు మార్చి 7th ఎక్కడికి రావాలో తెలుస్తుంది. మ్యాక్సిమం మన ఇన్స్టిట్యూట్ అయితే మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, మరి కలుద్దాం. థ్యాంక్ యూ.